ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే విలువైనది. ఏంటి విలువైనదో చూద్దాం. మనం ఇవాళ ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఈవేళ విలువైనది అది ఏమిటో తండ్రి, ఎవరు విలువైనటువంటి వారో తండ్రి, ఈ ప్రసంగం ద్వారా వివరిస్తూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. విలువైనది, విలువ తగ్గిపోనిది, ఎప్పుడూ కూడా ఒకే విలువ కలిగినది. అది ఏంటో మనం చూద్దాం. ఉదాహరణకు ఒక 500 రూపాయల నోట్ మనం ఏం చేస్తామంటే అది కొద్ది రోజులకి పాతబడిపోతూ ఉంటుంది. అది రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చినప్పుడు తళతళ మెరుస్తూ ఉంటుంది, గట్టిగా ఉంటుంది. చేతులు మారేటప్పటికి అది కొంచెం మురికి, అలాగనే మెత్తబడిపోతూ ఉంటుంది. చూడండి, అది పాతదైనా మురికిగా ఉన్న, లేదంటే ఆ 10 రూపాయల నోట్ని సపోజ్ నేనే ఎందుకో కోపం వచ్చి కింద వేసేసి షూతో ఇలా తొక్కేస్తా అనుకోండి, మరలా దాన్ని తీసుకున్నాం అనుకోండి, దాని విలువ మారదు. దాని విలువ ఎప్పుడు కూడా 500గానే ఉంటుందండి. అది కొత్తగా ఉన్నా, పాతగా ఉన్నా, మట్టి పట్టినా, ఏది ఏమైపోయినా కూడా అది ఎప్పటికీ కూడా దాని విలువ మారకుండా అలాగే ఉండిపోతూ ఉంటుంది. అదేవిధంగా దేవునిలో రక్షించబడినటువంటి వారు కూడా యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘములోనే ఉండాలి. దేవుడు స్థాపించిన సంఘములో మాత్రమే ఉండాలి. మనుషులు స్థాపించిన సంఘాల్లో మనం ఉండకూడదు. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘములో ఎవరైతే ఉంటారో వారెప్పుడూ కూడా, వారు ముసలివారైనా, మురికిగా ఉన్న, గాయపడిన, జబ్బుపడిన, చూడండి, మన ఒంటికి పట్టిన దుమ్ము దాన్ని మనం ఉన్నా పోగొట్టుకున్నా, ఎప్పుడు ఎలాగున్న పరిస్థితులు మారినా కూడా మన విలువ తగ్గదని క్రీస్తులు గుర్తుపెట్టుకోండి. నువ్వు రక్షించబడితే, యేసు క్రీస్తుని దేవుని కుమారుడుగా అంగీకరిస్తే, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందినప్పుడు దేవుడు నీకు పరిశుద్ధాత్మనే వరాన్నిస్తాడు. నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. నీవు దేవుని కుటుంబంలో ఉంటావు. తండ్రి దాతగా ఉంటాడు, కుమారుడు సంరక్షకుడిగా ఉంటాడు, పరిశుద్ధాత్మ ఆధారంలో పరిశుద్ధ దేవదూతల నీకు కావలుగా ఉంటారు. అంత గొప్ప జీవితం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు క్రీస్తులో ఉంటే. ఈ లోకంలో ఉంటే నువ్వు ఎప్పటికీ విలువైన వాడు కాదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నది ఏది కూడా శాశ్వతంగా ఉండదండి. శాశ్వతంగా ఉన్నది దేవుడు, శాశ్వతంగా ఉన్నది సంఘము, శాశ్వతంగా ఉన్నది వాక్యం. గుర్తుపెట్టుకోండి. కనుక విలువైన వాడు కానీ ఉండాలి అంటే ఈ లోకంలో ప్రత్యేకించబడిన వాడు కానీ ఉండాలి. క్రీస్తు యొక్క రక్తములో నువ్వు కడగబడిన వాడిగా ఉండాలి. మరలా పాపం వైపు వెళ్ళని వాడిగా నీవు ఉండాలి. మురికి అనేది లేకుండా ఉండాలి. నువ్వు వాక్యమనే పాల వలన దినదినము కూడా క్రీస్తులో ఎదుగుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ సహవాసంలో నువ్వు జీవిస్తూ ఉండాలి. నీ ఆత్మ ఏమైతే బోధిస్తూ ఉందో, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నేను ఎలాగైతే నడిపిస్తూ ఉన్నాడో
ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో కనుక మనం జీవించినట్లయితే మన విలువ ఎప్పుడూ కూడా పొడుచుగా ఉన్న మధ్యలో ఉన్న ముసలివారు అయిపోయినా మనం చనిపోబోతున్నా కూడా మన విలువ ఎప్పుడూ కూడా దేవుని దగ్గర తగ్గకుండా ఉంటుంది. మనం విలువైన వారిగా ఉంటాం. మనం దేవుడు తెలియజేస్తున్నాం. ఎందుకు మనం విలువైన వారు అని చూచినట్లయితే దేవుడు తెలియజేస్తున్నాం. మనకి ఏం తెలియజేస్తాడంటే దేవుని చేత నిర్ణయించబడిన మన విలువ ఎప్పటికీ కూడా మారదండి. ఎప్పుడు చూడండి, ఈ లోకంలో మనం రక్షించబడ్డామనుకోండి, సపోజ్ మనం పేదవాళ్ళమైనా సరే, చూడండి ధనవంతులైనా సరే, ఈ లోకంలో అయితే మనుషులు మనల్ని విలువ కడుతూ ఉంటారండి. ఈ లోకంలో మనల్ని ఎలా చూస్తారంటే ధనవంతుడికి ఒక విలువ ఉంటుంది, పేదవాడికి ఒక విలువ ఉంటుంది. ఈ లోకంలో విలువైన వాడు ఎవడంటే ధనవంతుడు, విలువైన వాడు ఎవడంటే అధికారంలో ఉన్నటువంటి వాడు, విలువైన వాడు ఎవడంటే ఎవడైతే బాగా పలుకుబడి కలిగి డబ్బు కలిగి ఉంటాడో వాడే విలువైన వాడు ఈ లోకంలో అయితే, ఈ లోకం చూసినట్లయితే. అలాగనే క్యాస్ట్ మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో కులాలు, ఎవరైతే బాగా హైయెస్ట్ క్యాస్ట్ అయితే వాడు గొప్పవాడు, మిగిలిన కాదండి, వాళ్ళే ఎందుకు పనికిరాలండి మానవుల దృష్టి ఇవన్నీ కూడా. అలాగనే ఇంకా చూసినట్లయితే డిసగ్నేషన్స్ ఉంటాయి. కొన్ని ఆఫీసర్కి ఒక విలువ ఉంటుంది, అటెండర్కి ఒక విలువ ఉంటుంది. ఈ లోకంలో సమానత్వం అనేది లేదండి. ఈ లోకంలో మనకి మన స్థితిని బట్టి విలువ, మన ఉద్యోగాన్ని బట్టి, మన స్థితిని బట్టి, మనం ఉంటున్న ఇంటిని బట్టి, మనం కట్టుకున్న బట్టని బట్టి, మన వెనకాల ఉన్న ఫాలోయింగ్ని బట్టి ఈ లోకంలో విలువ ఉంటుందండి. ఇవాళ డబ్బు ఉందనుకోండి, నువ్వు ఒకప్పుడు ఎటువంటి వాడమైనా కూడా నీకు ఆటోమేటిక్గా తెలియకుండా విలువ వచ్చేస్తుందండి. అంతేకాకుండా ఒక్కొక్కసారి మనుషులకి ఒకసారి విలువైన వారు కనపడతారు, ఇతరులు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు విలువైన వారు కనపడతారు. వాళ్ళ వల్ల ఎటువంటి అవసరం కూడా లేదనుకోండి, విలువ లేని వారు కనపడుతుంటారు. ఈ లోకంలో మనిషికి పెట్టిన విలువ ఏంటంటే డబ్బుతోటి, లేదంటే ఆ డబ్బు లేదనుకోండి ఈ లోకంలో విలువ లేదండి. కానీ దేవుని దృష్టిలో అలా కాదండి. నువ్వు రక్షించబడితే ధనవంతుడివైనా పేదవాడివైనా ఏ దేశస్థుడివైనా సరే నువ్వు దేవునికి ఎప్పుడు కూడా విలువైనటువంటి వాడు. చూడండి దేవుడు ఎంత గొప్ప కృపనిచ్చాడు చూడండి క్రైస్తవులకి. ఆయన నీ కులం చూడ్డు, నీ రంగు చూడడు, నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి, ఆయన నీ స్థితిని చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అందరినీ సమానంగా చూస్తుంటాడు. నువ్వు జబ్బు పడ్డావా ఆయన నిన్ను చూసి అసహించుకోడండి, నీ విలువ తగ్గిపోతుంది జబ్బు పడితే. దేవుడు ఒక్కడే అండి, మన విలువను మార్చకుండా ఉన్నటువంటి వాడు దేవుడు ఒక్కడే. అందుకే ఆయనని వెంబడించాలి మనం. ఎందుకు మనం విలువైన వారం అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో తెలియజేస్తున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారని మాట్లాడుతున్నాడు. రక్షించబడిన వారు ఎవరో తెలుసా? దేవుడు మనల్ని కొనుక్కున్నాడండి. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని కొనుక్కున్నాడు, తన రక్తంతో కొనుక్కున్నాడండి ఆయన. కనుక మనం విలువైనటువంటి వాళ్ళు. మన యేసు ప్రభు రక్తంలో ఎవరైతే బాప్సం పొందుతారో, ఎవరినైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు కొనుక్కున్నాడో వారు ఎప్పటికీ కూడా విలువైనటువంటి వారు. ఈ లోకం దృష్టిలో వాళ్ళు విలువైన వారు కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఎప్పుడూ కూడా విలువైనటువంటి వారు. ఉదాహరణ యోహాను సువార్త 4:10 చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక సమరయ స్త్రీ కనబడుతుందండి. యూదులు ఎప్పుడూ కూడా సమరయులతో సాంగత్యం చేయరు. అందులోకి యూదుల యొక్క రబ్బీలు అంటే బోధకులు అటువంటి స్త్రీలతో మాట్లాడరండి. వాళ్ళ కన్నెత్తు కూడా చూడండి వాళ్ళని. ఈ లోకం వాళ్ళు వస్తుంటే కళ్ళు మూసుకుని వెళ్ళిపోతుంటారండి. వాళ్ళు రబ్బీలు ఏం చేస్తుంటారంటే కళ్ళు మూసుకుని వెళ్ళిపోతూ ఉంటారండి, వాళ్ళు చూడకూడదని చెప్పేసి. అటువంటిది లోకం చేత వెలివేయబడినటువంటి ఒక క్యారెక్టర్ బ్యాడ్ అనమాట. ఎందుకు బ్యాడ్? 5 భర్తలను వదిలిపెట్టింది, ఇంకొకడు ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే సొసైటీలో ఒక మంచి స్థానంలో లేదండి ఇవిడి. అటువంటి వాళ్ళు మనం ఏమని పేరు పెడతాం మనకు తెలుసు. మనకి అటువంటిది ఆమె ఎటువంటిదైనా కూడా ఆమెతో మాట్లాడి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే నీవు దేవుని వరమును అని మాట్లాడుతున్నాడండి. గమనించండి, ఇక్కడ లోకం చేత తిరస్కరింపబడినటువంటి ఆమెను
నీవు దేవుని వరమును అని మాట్లాడుతున్నాడండి అక్కడ. దేవుని యొక్క వరం అంటే ఆవిడ. గమనించండి, ఈ లోకం అయితే స్థితిని చూస్తుందండి, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్థితిని చూసేవాడు కాదండి, మన ఆత్మను చూసేవాడండి, మన ఆత్మను కాపాడేవాడండి. ఆయన బాహ్య సౌందర్యం కాదండి ఆయనకు కావాల్సిందండి. అంతర్గతంగా, ఆత్మీయంగా. అందుకే హృదయంలోంచి పాడాలి, హృదయంలోంచి మాట్లాడాలి, హృదయంలోంచి కనపరచాలి దేవుని మనం. దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే నీవు దేవుని వరం అని మాట్లాడుతున్నాడు ఆమె. తర్వాత ఆమె గ్రామస్తులందరినీ కూడా తీసుకుని వచ్చేసింది. మనం ఎవరొకరికైతే చూస్తున్నామో ఆ విషయాన్ని నేను కనుగొన్నాను, మీరు కూడా వచ్చి చూడండి. ఆయన వస్తే సమానత్వం ఉంటుంది, ఆయన వస్తే అందరూ కూడా బాగుంటారని చెప్పి తన ఇంతవరకు కూడా వెలివేసిన వారిని అందరినీ కూడా ఆమె ప్రభు అయిన యేసుక్రీస్తు వద్ద తీసుకొచ్చిందండి. గమనించండి, మనం అందరము కూడా దేవునికి విలువైనటువంటి వారము. రక్షించబడ్డ ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ఎవరైతే రక్షించబడి దేవుని యొక్క సంఘములో ఉంటారో, దేవుడు స్థాపించిన సంఘములో ఉంటారో వాళ్ళందరూ కూడా విలువైనటువంటి వారే. అంతెందుకండి, ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కానుకలు వేస్తుంటే అక్కడ నిలబడి ఉన్నారండి ఆయన. ధనవంతులు చాలా ఎక్కువ సొమ్ము తీసుకుని వచ్చి ఆ కానుకల పెట్టెలో వేస్తున్నారు. అయితే ఒక పేద విధవరాలు తన దగ్గర ఉన్న 2 కాసులు మాత్రమే వేస్తుందండి. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూశారు. అందరికంటే కూడా ఈమె ఎక్కువ వేస్తుందని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆమె బాగా పేదరాలని, ఆమె అందరికంటే తక్కువ వేస్తుందని. కానీ మిగిలిన వారందరూ అతిశయించవచ్చు, కానీ ఇక్కడ గొప్ప పేదని కాదండి, ఆమె హృదయపూర్వకంగా వేస్తుంది. తనకున్నదంతా కూడా దేవునికి వెయ్యాలని చెప్పి అనుకుంది. తన ఆహారం గురించి కూడా తను ఆలోచించలేదు. దేవుని దృష్టిలో విలువైంది. ఆమె ఈ లోకం దృష్టిలో విలువలేనిది కావచ్చు పేదరాలు కనుక, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు దృష్టిలో ఆమె విలువైనదిగా ఉందంట. గమనించండి, ఇక్కడ దేవుని దృష్టిలో మనం ఎప్పుడూ రక్షించబడిన వారు ఎప్పుడూ కూడా విలువైనటువంటి వారు. అందుకే శిష్యులు చూడకప్పుడు ఎటువంటి వారండి వాళ్ళు? విద్యలేని పామర్లు వాళ్ళు, విద్యలేని పామర్లు అండి. తర్వాత యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి 40 దినాలు ఉండి వెళ్ళిపోయి పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత పెంతెకొస్తు అనే పండగ రోజున అగ్నిలో వారు బాప్తిసం పొందినప్పుడు, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినప్పుడు తర్వాత వాళ్ళు ఎంత జ్ఞానులు కూడా వాళ్ళ ముందు నిలవలేకపోయేవారండి. వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు విద్యలేని పామర్లే, లోకంలో ఎన్నిక లేని వారండి వాళ్ళందరూ కూడా. కానీ తర్వాత ప్రపంచానికి సువార్తను ప్రకటించేవారు. వాళ్ళు చేపలు పట్టుకుంటూనే ఉంటే చాలామంది అందులో ఉన్నటువంటి వారు వాళ్ళు అలాగే ఉండి అలాగే చనిపోదురు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుకు లోబడ్డారో, యేసుక్రీస్తు మాటకు లోబడ్డారో, వారి వలలు విడిచిపెట్టి యేసుప్రభుకు ఆ దూరంలో ఎప్పుడైతే చోటు ఇచ్చారో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని వెంబడించారో వారు విలువైన వారిగా మారిపోయారు. నీవు కూడా విలువలేని నీవు కూడా యేసుక్రీస్తుని కనుక వెంబడించినట్లయితే నీవు కూడా విలువైన వాడిగా మారిపోతావు అని చెప్పి దైవలేఖనం తెలియజేస్తుంది. అలాగనే షోలమ్మ నుంచి వచ్చినట్లయితే ఏమంటున్నాడండి? అగాధ లోయలో పూసిన పుష్పం అని మాట్లాడుతున్నాడండి. ఒక పద్మం ఆ మట్టి కింద ఉన్నప్పుడు దానికి ఎటువంటి విలువ కూడా లేదండి. ఈ లోకం అనే మట్టిలో మనం జీవిస్తున్నప్పుడు మనకి ఎటువంటి విలువ ఉండదండి. అది బయటకు వచ్చినప్పుడు ఆ పద్మం వికసిస్తుంది, అందరూ దాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అలాగనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మనం జీవించినప్పుడే మనకి జీవితానికి ఒక విలువ ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వెలుపటిని ఉంటే నీ జీవితానికి ఎటువంటి విలువ కూడా నీకు ఉండదండి. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో నువ్వు జీవిస్తేనే నీ జీవితానికి విలువ అండి. అందుకే ఎందుకు మనం విలువైన వాళ్ళము అంటే ఇక్కడ తీతుకు పత్రికలో తెలియజేస్తున్నాడండి. ఏమని తెలియజేస్తున్నాడంటే 2వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించాడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని ఏం చేశాడు? విడుదల చేశాడు యేసు ప్రభువారు. విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను, అంటే మంచి పనులు చేసే ప్రజలుగా తన కోసం ప్రత్యేకపరుచుకున్నాడండి యేసు ప్రభువారు. మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు ఆయన పరిశుద్ధకు కొని తన సొత్తుగా చేసుకుంటూ తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గమనించండి,
అంటే మనం ఎలా ఉండాలి? మనం సత్క్రియలందు ఆసక్తి గలవారిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దుర్నీతి నుండి విడిపింపబడాలి, పాపం నుండి విడిపింపబడాలి, మురికిలోంచి బయటపడాలి, మంచిగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలని మనం. అది యేసుక్రీస్తు చేశారు మనకి. అందుకే హెచ్కేల్ గ్రంథంలో తెలియజేస్తున్నారు, నీవు పుట్టిననాడు నీ నాభి సొత్తును ఎవరూ కూడా కొయ్యలేదు, నీ బొడ్డుకి ఉప్పు రాయలేదు. అలాగనే ఆ గర్భం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎవరొకరు నీకు స్నానం చేయించలేదు. చావు బతుకుల మధ్య నువ్వు కొట్లాడుతూ ఉన్నప్పుడు నేను నిన్ను చేరదీసి స్నానం చేయించి బొడ్డు కత్తిరించి ఉప్పు రాసి నిన్ను పెంచితే ఇవాళ నీవు సొగసైన వస్త్రాలు వేసుకొని వడ్డానము ధరించి చక్కటి జోళ్ళు వేసుకొని బంగారం చేత అలంకరింపబడి ఈవేళ ఎదిగి హెచ్కేల్ గ్రంథం తెలియజేస్తున్నాడు, ఎదిగి సువర్ణ భూషితురాలు అయ్యవని చెప్తున్నాడండి. ఇష్టం పుట్టించేదానిగా తయారవ్వని చెప్తున్నాడండి. దీని అంతటి కారణం ఎవరండి? ఆనాడు ఆ బొడ్డు కొయ్యకపోతే, తల్లి చనిపోతే బిడ్డ అలాడుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డను అలాగే ఉంచేస్తే ఆ బిడ్డ అప్పుడే చచ్చిపోయేది, ఈ లోకం మర్చిపోయేదండి. కానీ యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజల్ని ఆ బొడ్డు కోసి ఉప్పు రాసి స్నానం చేయించి, శుభ్రంగా నీళ్ళతో స్నానం చేయించి, బట్ట చుట్టి, ఆ చలికి వణికిపోకుండా బట్ట చుట్టి నేను పెంచి పోషిస్తే ఇప్పుడు వయసుకు వచ్చి నువ్వు సువర్ణ ఆభరణ భూషితురాలు అవుతావని మాట్లాడుతున్నాడండి. ఇష్టం పుట్టించేదానికి ఉన్నామని చెప్పి మాట్లాడుతున్నాడు. మనం దేవుని దృష్టిలో విలువైనటువంటి వాళ్ళం. మనం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనతో ఉంటేనే మనకి విలువ. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక వజ్రం ఉందనుకోండి, భూమిలో పడి ఉందనుకోండి, దానికి ఎటువంటి విలువ ఉండదండి. ఆ వజ్రం తీసుకొచ్చి రాజుగారి కిరీటంలో పెట్టారనుకోండి, దానికి ఎక్కడలేని ఖ్యాతి వచ్చేస్తుంటుంది. విలువ ఎవరు ధరిస్తే వస్తుందండి? అది ఉన్నతమైన వారు ధరిస్తే దానికి విలువ వస్తుందండి. అలాగనే ఒకప్పుడు పరమగీతములో షోలమ్మతి ఎలా ఉంది? నల్లగా ఉండేది, కళ్ళు లోతుకెళ్ళిపోయి ఉండేది. నా అన్నలు నా గొడవపడి నన్ను ద్రాక్ష తోట కావలుగా పెట్టారు, నేను ఎండకి ఎండిన దాన్ని అని మాట్లాడుతుందండి. నేను నల్లని దాన్ని నన్ను చిన్న చూపు చూడకుండా స్నేహితులతో మాట్లాడుతుందండి తను. ఎందుకంటే నేను ఎండలో ఎండుటూ పోల అలాగైపోయాను నేను. అయితే ఆ ఎండలో ఎండిపోతున్నటువంటి ఆ నల్లపిల్లని, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న సొలొమోను చూచి తన కోటలోకి తీసుకువెళ్ళి 1 సంవత్సరం పాటు తర్పీదు ఇచ్చిన తర్వాత ఆమె ఇప్పుడు ఒక సుందరమైన స్త్రీగా తయారైందండి ఆమె. అందుకే సంధ్యారాగము చూపట్టుచు సూర్యబింబం అంత అందము గలదే, చంద్రబింబం అంత కళను గలదే, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఈమె ఎవరని చెప్పేసి ఎవరైతే నల్లపిల్లని చెప్పి హేళన చేస్తారో వాళ్ళందరూ కూడా ఆమె రథాల మీద వెళ్తూ ఉంటే, ముందు వెనక సైనికులు వెళ్తూ ఉంటే వాళ్ళందరూ కూడా సంధ్యారాగము చూపట్టుచు సూర్యబింబం అంత అందము గలదై, చంద్రుని యొక్క కళలను గలదై, విహిత సైన్య సమభీకర రూపిణి ఈమె ఎవరు? ఈ స్థితి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? సొలొమోను ఆమెను పెండ్లి చేసుకోవటం వల్ల ఆమెకు ఆ వైభవం వచ్చిందండి. ఈవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనం విలువ పెట్టి కొనుక్కున్నారు కనుక ఈవేళ మనం విలువైన వారు. మన ఈవేళ యేసు ప్రభువారు కనుక ఈ లోకంలోకి రాకపోతే, ఆయన రక్తం కార్చకపోతే మనం ఇంకా పాపంలోనే, ఆ పాప ఊబులోనే, ఆ రుచిలోనే కొట్టుకుంటూ ఉంటాం. మనం 38 సంవత్సరాల నుంచి బెతస్దానే కోనేరు దగ్గర ఒకడు పడి ఉన్నాడండి, మురికిలో పడి ఉన్నాడండి. యేసు ప్రభు వెళ్ళి నువ్వు స్వస్థపడకూర్చున్నావు అని చెప్పి ఈ పరిపెత్తుకు నడవమంటే వాడు పరిపెత్తుకు నడిచి ఆ దుస్థితి నుంచి లేపబడ్డాడండి అతను. ఇవాళ దేవుడు కూడా మన పాపం నుంచి మనం లాగే లేపాడు. ఈవేళ మురికిలో ఉన్న మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కడిగి మనలో ఒక విలువైన వారిగా చేశాడు. సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయిలో మనం నిలబెట్టాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అలాగనే రేపు నిత్య జీవాన్ని కూడా మనకి ఇవ్వబోతున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇదందరం కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఈ కృపలో మనం ఈవేళ ఉన్నామంటే, ఈవేళ క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నామంటే దానికి కారణం ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి రాకపోతే
మన ఆ పాపమనే మురికిలోనే ఉందాం. విలువ లేని వారికి ఉందాం మనం. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 చూసినట్లయితే, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ మనం వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత కాదు మనం విమోచింపబడతాం. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమున గొర్రెపిల్ల వంటి రక్తము చేత విమోచింపబడుతుంది. మీరు ఎరగరాని మాట్లాడుతున్నారు. మన నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల క్రీస్తు యొక్క రక్తంతో మనం విమోచించబడ్డాం. ఆయన మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేశాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దీన్ని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదండి. అందుకే కొరింథీ రాసిన మొదటి పత్రిక 6:20 చూసినట్లయితే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో మీ దేవుని మీ దేవుని మహింపరచను. 1 కొరింథీ 6:21 చూసినట్లయితే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవుని మహింపరచమన్నాడు. ఎంత విలువైన వారుగా చేస్తున్న దేవునికి సజీవ యాగాలుగా మన దేహాలు సమర్పించుకోవాలి. బ్రతికి ఉండగానే ప్రభుతో నడవాలి, ఆయన వెంబడించాలి, ఆయన కీర్తించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో మనం ప్రవేశించాలి. మనం జనముల మధ్య ఆయన కీర్తిని మనం ప్రచురపరచాలి. మన దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే అన్నిటికంటే విలువైనది రక్షణ, పరిశుద్ధాత్మ వరము. అన్నిటికంటే భూమి మీద విలువైనది సంఘము. ఆ దేవుని చేత కట్టబడింది. ఆ సంఘంలో ఉన్నవారిని దేవుడు ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నిత్యజీవం, పరలోకం. కనుక ఇవన్నీ కూడా విలువైనవి. కనుక ఆ విలువైనవి మనలో కూడా విలువైన వానిగా చేసి ఆ విలువైన చోటుకి దేవుడు తీసుకెళ్ళిపోతుంటాడు. ఆ గొప్ప స్థలంలోకి మనం వెళ్ళటానికి మనం సిద్ధపడి జీవిద్దాం. మనం ఎప్పుడు విలువైన వారమే, కానీ ఈ లోకంలో మనం ఈ లోకానికి విలువలేని వారుగా మనం కనిపించొచ్చేమో, కానీ దేవునికి మనం ఎప్పుడూ కూడా విలువైన వారం కనుక మన విలువ ఎప్పుడూ మారదు. కనుక మనం దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. మనం ఇంత విలువైన వారిగా చేసిన మన ప్రభువైన యేసుక్రీస్తుకి ఎప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి జీవిద్దాం. ప్రార్థన చేసుకోండి. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. విలువైనది ప్రభు, నువ్వు మాకు ఇచ్చిన జీవితం విలువైనది ప్రభు. నీవిచ్చిన పరిశుద్ధాత్మ విలువైంది తండ్రి. నీవిచ్చిన సంఘం విలువైంది ప్రభు. నీవిచ్చిన నిశ్చయం విలువైంది ప్రభు. మమ్మల్ని విలువగల వారిగా చేస్తావు ప్రభు. నీ కుమారుని యొక్క రక్తంతో మా పాపములు కడిగి తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచండి. ఆ మురికి నుండి, పాపం నుండి విడుదల చేసేందుకు స్తుతులు తెలియజేస్తుంది తండ్రి. ఎల్లప్పుడూ నీకు ఇష్టమైన కార్యాలు మేము చేస్తే చేయమని, ఈ వాక్యం ప్రతి ఒక్కరిని కూడా విలువ గలవారుగా చేయమని. ఈ లోకంలో తండ్రి పై రూపాన్ని చూస్తారు తండ్రి, స్థితిగతులను చూస్తారు తండ్రి, కానీ నీవైతే అలా కాదు తండ్రి. అందుకే ప్రభు నీకు ఎల్లప్పుడూ కూడా విధేయత కలిగి జీవించేలా చేయమని. మా కుటుంబ ఆర్థిక సమస్యల నుంచి లేవనెత్తండి. వాక్యం ప్రతి ఒక్కరి సమస్యల నుంచి లేవనెత్తన తండ్రి. ప్రతి ఒక్కరు హృదయవాంఛలు తీర్చిన తండ్రి. చక్కటి ఆరోగ్యము, శాంతి, సమాధానము, సంతోషం అందరికీ అనుగ్రహించమని. ఈ సత్యం ప్రపంచం అంతా తెలుసుకునేలా చేయమని యేసుక్రీస్తును వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.